అమ్మయ్య! ఎన్నడెన్నడని ఇన్ని దినాలు ఇటు పబ్లిక్కు, అటు ప్రతిపక్ష పోలు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. అన్ని మాటలే శాతలు లేవు అన్నోళ్ళ నోర్లు ముప్పిస్తందుకు వచ్చేసినాం అని కాలర్లు ఎగరేస్తురు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పటికే 2 పథకాలు అమలై జోరుగా నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఇంకా 2 పథకాలకు పచ్చజెండా ఊపిర్రు మన సర్కారోళ్ళు. మళ్ళీ కొత్త పథకాల రూల్స్ ఏందో తెలుసుకొని మనం కూడా అప్లై చేసుకుందాం పాండ్రి. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట మీదనే ఒకటెనకొక పథకం అమలు చేస్తూనే ఉన్నది. ఇప్పటికే 2 పథకాలు అమలై జోరుగా నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఆడోళ్ళంతా దేనికోసం కళ్ళు కాయలు చేసుకొని చూస్తుర్రో ఆ పథకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 6 గ్యారెంటీలల్లా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, గట్లనే 500కే గ్యాస్ బుడ్డి ఇచ్చే టైం ఆసన్నమైందని చిన్నగా ఎగుర్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. అయితే ఈ 2 పథకాలు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే వస్తాయట. రోజువతి పథకం కింద 500కే గ్యాస్ బుడ్డి తీసుకునేందుకు మొత్తం పైసలు ఇవ్వాలి. అటెనక సబ్సిడీ పైసలు 40 రూపాయలు, అట్లనే గ్యాస్ పైసలు 500 కట్టగాంగా కడమ పైకం గ్యాస్ బుక్ ఉన్నోళ్ళ అకౌంట్లలో పడతాయి. ఇక అగ్గు వస్తుంది కదా అని ఎట్లా పడితే అట్లా 3 బుడ్డీలు 4 బుడ్డీలు బుక్ చేసుకోనికే లేదు. వాళ్ళు మున్పు ఎన్ని నెలలకు కొత్త బుడ్డి మారుస్తుండేనో ఆ లెక్కనే ఇప్పుడు కూడా ఇస్తారు. ఇటు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏమో ఒక్కింటికి ఒకటే కనెక్షన్ ఇస్తారట. ఇంట్లో 10 మంది అప్లై చేసిరు కదా అని 10 కనెక్షన్లు అయితే రావు. సర్కారే కడుతుంది కదా అని అతి తెలివి వాడి ఇష్టం వచ్చినట్టు దందాలకు ఓటర్లకు గిట్లకి కరెంట్ కనెక్షన్ వాడుకుంటే కథ వేరుంటది. అది పెట్టుకోరి. ఇన్నారు కదా అన్ని 2 పథకాలకు ఎసొంటి రూల్స్ ఉన్నాయో అవిటికి తగ్గట్టే అప్లై చేసుకుని పథకాలని ఎంజాయ్ చేయురిగా.